చలో లెట్స్ డిస్కస్ అబౌట్ సమ్ కామన్ డౌట్స్. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి మనం ఈ వీడియో లోపల కొన్ని కామన్ డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంది కదా ఆ డౌట్స్ అంటే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక డౌట్, అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఫేజ్ ఉందా అనే ఇంకొక డౌట్. ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరు. సో ఫస్ట్లీ ఒక విషయం చెప్పాలి మీకు. మనకి ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో 2026 సంబంధించి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మీకు కాలేజ్ నచ్చకపోయినా, కోర్స్ నచ్చకపోయినా మీరు కోర్స్ని డిస్కంటిన్యూ చేయడానికి ఈ 18th ఫిబ్రవరి 2026 4 PM దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో ఫ్రీ ఎగ్జిట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అనే విషయానికి వస్తే, మనోళ్ళకు ఉంది కదా కామన్గా ఒక డౌట్, నెక్స్ట్ ఫేజ్ ఉన్నదా అని చెప్పి. సో నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది. ఫర్దర్ ఇంకా ఫేజెస్ గురించి మనం పక్కకు పెడితే పక్కాగా నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుంది. దాన్నే మనం శ్రేయ ఫేజ్ అంటాం. శ్రేయ ఫేజ్ అని అంటూ ఉంటాం అన్నట్టు. దాన్నే మనం ఫేజ్ 4 అని కూడా అంటూ ఉంటాం. సో ఫేజ్ 4 ఆర్ శ్రేయ ఫేజ్ అనేది పక్కా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఫ్రీ ఎగ్జిట్ అనేది లాస్ట్ ఫేజ్ కంటే ముందు ఉంటుంది. ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకి ఇంకొక ఫేజ్ అయితే ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది బ్రో. ఓకేనా. కాలేజ్ స్టార్ట్ అనేది సో ఫిబ్రవరి లోపలనే కావాల్సి ఉండే, ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌నే కావాల్సి ఉండే. కానీ చాలా లేట్ అయితే అవుతుంది కాబట్టి సో మనోళ్ళు ఫ్రీ ఎగ్జిట్‌కి సింగిల్ డే మాత్రమే టైం ఇచ్చిర్రు. ఇంకా ఫర్దర్‌గా ఎక్కువ ఫేజెస్ పెట్టకపోవచ్చు. కాబట్టి సో లాస్ట్ ఇంకొక ఫేజ్ అయితే పక్కాగా ఉంటది. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ అనేది పక్కాగా ఉంటది. సో దాన్నే మనం శ్రేయ ఫేజ్ ఆర్ ఫేజ్ 4 అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. అందుకే నేను మీకు ఫ్రీ ఎగ్జిట్ గురించి ఫస్ట్ చెప్పిన. ఫ్రీ ఎగ్జిట్ గురించి చెప్పి దాని తర్వాత ఉంటది ఇంకో ఫేజ్ అని చెప్పి అందుకే చెప్తున్నా. ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎవరైనా బయటికెళ్ళిపోతే అప్పుడు ఏమైతదంటే వేకెన్సీ సీట్స్ అనేవి క్రియేట్ అయితాయి. ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ త్రూ ఎవరైనా బయటికెళ్ళిపోతే వేకెన్సీ సీట్స్ అనేది క్రియేట్ అయితాయి. ఆ వేకెన్సీ సీట్స్‌ని ఏం చేస్తారు కదా అంటే ఫేజ్ 4 ఆర్ శ్రేయ ఫేజ్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో ఫేజ్ 3 లోపల ఏమైనా సీట్స్ మిగిలుంటే ఆ సీట్స్, అండ్ దాని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ లోపల మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ వేకెన్సీ సీట్స్, ఈ ఫేజ్ 3 సీట్స్ అండ్ మిగిలిన ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఉన్న సీట్లు అవన్నిటిని కలిపి ఫేజ్ 4 ఆర్ శ్రేయ ఫేజ్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ శ్రేయ ఫేజ్ ఎప్పుడుంటది అనే ఒక డౌట్ అయితే అందరికీ ఉంది. సో మనకి కాలేజోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు కదా అంటే 18th ఫిబ్రవరి 2026 18th ఫిబ్రవరి 2026 4 PM తర్వాత ఓకేనా. ఎవరెవరు డిస్కంటిన్యూ చేసిర్రు అని చెప్పి 4 PM 4:30 PM తర్వాత ఎవరెవరు డిస్కంటిన్యూ చేసిర్రు అని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ లోపల అప్లోడ్ చేయాలనేది సో కాలేజ్ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసిర్రు. ఓకేనా. 18th ఫిబ్రవరి 2026 రోజు సో 4 PM దాకా ఫ్రీ ఎగ్జిట్‌కి టైం ఉంది. సో ఎంతమంది డిస్కంటిన్యూ చేసిర్రు, ఎన్ని సీట్లు వేకేట్ ఉన్నాయి అనేది అఫీషియల్ పోర్టల్ లోపల వాళ్ళు అప్లోడ్ చేయాలి అని చెప్పి సో కాలేజ్ వాళ్ళకు యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసిర్రు. సో మనకి 18th ఫిబ్రవరి రోజు ఎవరెవరు లైక్ డిస్కంటిన్యూ చేసిర్రు అని చెప్పి, అండ్ ఫేజ్ 3 తర్వాత ఎవరెవరు జాయిన్ కాలే అని చెప్పి, అండ్ ఫేజ్ 3 తర్వాత ఎన్ని వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి, ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఎన్ని వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ వెబ్సైట్ లోపల అప్లోడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనకు 4th ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఐదర్ ఇట్ మే బి రిలీజ్డ్ ఆన్ 18th ఫిబ్రవరి, ఈ రోజే రిలీజ్ కావచ్చు ఈవినింగ్ వరకి. లేదు అని అంటే మనకి రేపైనా రిలీజ్ కావచ్చు. ఓకేనా. లేదు అంటే డే ఆఫ్టర్ టుమారో అయినా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఫేజ్ 4 నోటిఫికేషన్ అయితే పక్కా రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో మనకి ఫేజ్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి తెలవది. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫేజ్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సో మనకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఒక డౌట్ ఉంది కదా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా కదా అంటే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాతనే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఆల్ ఫేసెస్ అనేది కంప్లీట్ కావాలి. ఓకేనా. సో ఎవరైనా కాలేజ్ స్టార్ట్ అయితే బ్రో మా కాలేజ్ స్టార్ట్ అయిందని చెప్పి కింద కామెంట్ చేయరి. సో దట్ మన వాళ్ళకి అర్థమైపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ అయితే స్టార్ట్ కాలేదు బ్రో.
ఓకేనా? అన్ని ఫేసెస్ తర్వాతనే మీ కాలేజ్ అనేది స్టార్ట్ అయితది. ఓకేనా? సో, అన్ని ఫేసెస్ అనేది కంప్లీట్ కావాల్సుంటది. మోస్ట్‌లీ ఫేజ్ 4 తర్వాత పక్కాగా కాలేజ్ అనేది స్టార్ట్ అయితది. ఇక గట్టిగా మాట్లాడుకుంటే ఏందంటే ఫిబ్రవరి లోపల పక్కా కాలేజ్‌కి వెళ్తారు బ్రో మీరు. ఓకేనా? సో, ఇది. అండ్ ఏంది గదా అంటే మనకు ఫేజ్ 4 అనేది ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా పెట్టి అన్ని ఫేసెస్‌ని కంప్లీట్ చేసుకొని తొందరగా కాలేజ్ అనేది స్టార్ట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి డీటెయిల్డ్‌గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఓకేనా? సో, క్లియర్ కట్‌గా ఫేజ్ లోపల ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మిగిలిన ఉన్న సీట్స్ ఓకేనా? సో, ఫేజ్ 4 లోపల ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మిగిలున్న సీట్లు గానీ, ఓకేనా? వేకేట్ అయిన సీట్లు గానీ, ఫేజ్ 3 తర్వాత డిస్కంటిన్యూ చేసిన సీట్లు గానీ, ఓకేనా? ఫేజ్ 3 తర్వాత వేకేట్ ఉన్న సీట్లు గానీ, ఫేజ్ 4 లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతది. అన్ని ఫేజ్‌లు అయిపోయిన తర్వాత కాలేజ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతదన్నట్టు బ్రో. ఇది ఇన్ఫర్మేషను. సో, మీ కాలేజ్ స్టార్ట్ అయిందా అని చెప్పి కింద కామెంట్ జేయరి. అండ్ మీ కాలేజోళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి అందులోపల ఇంటిమేషన్స్ అయితే ఇస్తారు. సో, మీరు కాలేజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయితది. ఈ బుక్స్ తీసుకోవాలి. సో, ఈ బుక్స్ అనేది పర్చేస్ చేసుకోరి. అండ్ యాప్రాన్ తీసుకోవాలి. అది ఇది అని చెప్పి గ్రూప్‌లలో పెడతా ఉంటారన్నట్టు వాట్సాప్ గ్రూప్ లోపల. ఓకేనా? సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మీరు కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీ జూనియర్స్ ఉంటారు కదా! వాళ్ళకి మన ఛానెల్‌ని షేర్ చేయరి. ఓకేనా? సో, 100,000 అనేది 2026 లోపల కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా. సో, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. డెఫినిట్‌గా 100,000 కొట్టేద్దాం 2026 లోపల. ఓకేనా? సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.